అమ్మా అనీషా. హాయ్ ఆంటీ. కుడికా లోపల పెట్టరా అమ్మ, హారతి తీసుకొస్తాను. ఇప్పుడు హారతి ఎందుకు? సరే అమ్మా, మా పుట్టింటి వాళ్ళు నాకు పెట్టిన బంగారం ఇదే, నీకు నేను ఇవే ఇచ్చుకోగలను, ఇంతకన్నా ఏమి ఇవ్వలేను. ఆపు, ఇప్పుడు అవన్నీ ఎందుకు చెప్తున్నావు? కోడలికి అంతకన్నా ఏం ఏ చిచి, మా ఆఫీసులో కొలీగ్ ఈ అమ్మాయి. కొలీగ్ అంటే నా ఆఫీసులో పనిచేసే అమ్మాయి అని. అలా అయితే నువ్వు లోపలికి రా అమ్మా. అయినా మేనేజర్ ఎందుకు నీ విషయంలో అంత అవకాశం చేస్తున్నాడు? ఏంటమ్మా? కాఫీ తాగుతారేమో అని అడుగుదామని వచ్చా. అవసరం లేదు, నువ్వు వెళ్ళు. ఓహో, ఇప్పటి నుంచో అవసరం లేదనమాట. అన్నయ్యకి నీళ్ళు ఇవ్వమ్మా, దగ్గుతున్నాడు కదా. అన్నయ్య నీళ్లు తాగు అని చెప్పి తాగుతాయి. తాగు నాన్న, చెల్లి నీకు నీళ్లు ఇస్తుంటావు. అవసరం లేదు, పోయింది. చెల్లి నీళ్ళు ఇవ్వగానే వాళ్ళు తగ్గిపోయినా నీకు వద్దట్లేమ్మా అన్నయ్యకి. అమ్మా నువ్వు ఇంటికి బయలుదేరాలేమో, చీకటి పడింది, బయలుదేరు. వెళ్ళొస్తాను. బబ్లు అన్నయ్యానమ్మా, బబ్లు అన్నయ్యానమ్మా. బబ్లు అన్నయ్య వెళ్ళొస్తాను. బాబాయ్ పిన్ని ఎదురు చూస్తారు కదా. ఈసారి రాఖీ పండగకి ఇంటికి రామ్మా, భోజనం చేసి రాఖీ కట్టేసేందుకు రండి. అమ్మాయి కాల్ ఎంగేజ్మెంట్ అయిపోయింది, నెక్స్ట్ మంత్ పెళ్లి కూడా. మరి ఇప్పుడు చెప్తావేంటారు, ఆ పిల్లలు ఉన్నప్పుడు చెప్పి చావాలి. నువ్వు ఎలా ఉండడం వల్ల నాతో అమ్మాయి ఫ్రెండ్షిప్ కూడా చేయట్లేదు. ఈ ఫోన్ లో ఫ్రెండ్ అని ఒక యాప్ ఉందిరా, సుజాత గారు అబ్బాయి. ఫ్రెండ్ యాప్ గురించి నాకేం తెలీదు. అమ్మాయిలు అబ్బాయిలతో మాట్లాడుకోవచ్చు, అబ్బాయిలు అమ్మాయిలతో మాట్లాడుకోవచ్చు. ఇది కాకుండా విచువల్ గిఫ్ట్స్ కూడా ఇచ్చుకోవచ్చు, వీడియో కాల్స్ చేసుకోవచ్చు, ఆడియో కాల్స్ చేసుకోవచ్చు. నాకెందుకు తెలియదు ఫ్రెండ్ యాప్ గురించి. తెలుసుకున్నాడు, యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చుగా. చెయ్యవే, చెయ్యి. సరే చేసుకుంటానులే.